కుటుంబాలు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా పారిశ్రామికీకరణ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఇథనాల్కు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో ఆ రంగంలో రైతులను ప్రోత్సహించాలని సూచించారు. రూరల్ ఎకానమీని బలోపేతం చేసేలా ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటు దిశగా సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఇథనాల్, మిథేన్, ఏవియేషన్ ఇంధనానికి సంబంధించి ఒక ప్రత్యేక పాలసీ రూపొందించాలన్నారు. సచివాలయంలో మంగళవారం 19వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశం జరిగింది. సమావేశంలో 9,676 కోట్ల పెట్టుబడులు, 10,931 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే 11 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. పెట్రోల్లో కలిపేందుకు ఇథనాల్ భారీగా అవసరం కానుందని చంద్రబాబు చెప్పారు. ఇథనాల్ బ్లెండింగ్ 40% పెరిగితే మొక్కజొన్న పంటకు డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు. ఇథనాల్ తయారీ రంగంలో వచ్చే అన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమని వెల్లడించారు. ఇక రాష్ట్ర పర్యాటక రంగంలోనూ అపార అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. తిమ్మమ్మ మరిమానుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా 100 ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేయడమే లక్ష్యమన్నారు. ఏపీలోని హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. హస్తకళల పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. రాష్ట్రానికే సొంతమైన హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి గుర్తింపు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని పవన్ చెప్పారు. ప్రతి కళాఖండం పైన ప్రత్యేక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో కళాకారుడి పేరు, అతను రూపొందించిన కళా సమాచారం పొందుపరచాలని సూచించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్తకళాకారులు ఏర్పాటు చేసిన స్టాళ్లను పవన్ సందర్శించారు. కాకినాడకు చెందిన తోలుబొమ్మల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్లో రామాయణ, భారత, భాగవత కళారూపాలను పవన్ పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం తిరుపతి వుడ్ కార్వింగ్ కళాకారులు రూపొందించిన చెక్క బొమ్మల స్టాల్ను సందర్శించి కళాకారులను ప్రశంసించారు. వారి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను కొనుగోలు చేశారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఉప్పాడ చీరల స్టాల్లో తన సతీమణి అన్నా లెజ్నోవా కోసం 3 ఉప్పాడ జిందాని పట్టు చీరలను, తన కోసం కొన్ని వస్త్రాలను పవన్ కొనుగోలు చేశారు. దక్షిణ కొరియాలో ఇవాళ మంత్రి నారా లోకేష్ 4వ రోజు పర్యటించనున్నారు. ఏపీకి పెట్టుబడుల ఆకర్షణ కోసం దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న లోకేష్ దిగ్గజ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులతో వరుసగా భేటీ అయ్యారు. శాంసంగ్, ఎల్జీ, హ్యుండాయ్, నోబిస్ లాంటి ప్రముఖ సంస్థల ప్రతినిధులను కలిశారు. రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలను వివరించి పెట్టుబడులతో రావాలని ఆహ్వానించారు. పెట్టుబడులకు ఏపీని ఎంచుకోవాలని, ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని చెప్పారు. ఇక సియోల్ నగరంలో ప్రధాన పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల కేంద్రమైన మాగోక్ సైన్స్ పార్క్ ను లోకేష్ సందర్శించారు. శాంసంగ్ సీనియర్ డైరెక్టర్ అపాక్ ఎంఎక్స్, బిజినెస్ హెడ్ హెలెనా పార్క్లను మంత్రి లోకేష్ కలిశారు. రాష్ట్రంలో డిస్ప్లే ఫ్యాబ్ను ఏర్పాటు చేయాలని వారిని కోరారు. ఏపీలోని డేటా సెంటర్ పైప్ లైన్ ను కేంద్రంగా చేసుకుని డేటా సెంటర్లు, సర్వర్ తయారీ, సర్వీసింగ్తో కూడిన ఫుల్ ఏఐ కంప్యూటర్ స్టాక్ కోసం ఏపీని దేశానికి కేంద్రంగా మార్చుకోవాలని లోకేష్ కోరారు. రాష్ట్రంలో కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మొబైల్స్ కోసం ఒక కేంద్రాన్ని, మొబైల్ డివైస్ బ్యాటరీ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. 133 క్యూబిట్ క్వాంటమ్ సిస్టమ్ను అమరావతికి తీసుకురావాలని కోరారు. ఇక రాష్ట్రంలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ను ఏర్పాటు చేయాలని హ్యుండాయ్, మోబిస్ ఉన్నత స్థాయి బృందాన్ని మంత్రి అభ్యర్థించారు. ఏరోడ్రోమ్ లైసెన్స్ మంజూరుతో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 100% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. త్వరలో ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ను ప్రారంభించి జాతికి అంకితం చేస్తామని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో కలిసి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. 2026 డిసెంబర్లోగా విమానాశ్రయ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారని, అయితే 6 నెలల ముందుగానే నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం సీఎం చంద్రబాబు ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారని, ప్రధాని హాజరయ్యే తేదీ త్వరలో ప్రకటిస్తామన్నారు. ఏడాదికి 4 కోట్ల మంది ప్రయాణికుల రాకపోకలకు అనువుగా విమానాశ్రయ నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. విమానాశ్రయానికి అనుసంధానమయ్యే 7 రోడ్లను విశాలంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖ ఆర్కే బీచ్ నుంచి భోగాపురం మీదుగా 6 లైన్ల జాతీయ రహదారి కోస్టల్ కారిడార్ కోసం ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని, 2 ఏళ్లలో నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. భవిష్యత్ అవసరాల దృష్ట్యా భోగాపురంలో 5,000 ఎకరాలు సేకరించామని, దీనివల్ల 3 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది అన్నారు. పెట్టుబడి, ప్రయాణికుల రద్దీ, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఒక నిర్దిష్ట ఫార్ములా ప్రకారం యూడీఎఫ్ ఛార్జీలు ఉంటాయని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పర్యాటక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా కూటమి ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల్లో సందర్శకులకు 130కు పైగా భాషల్లో ఏఐ ఆధారిత సమాచారాన్ని అందించేందుకు ఏపీ పర్యాటక అథారిటీ ప్రముఖ ట్రావెల్ టెక్నాలజీ సంస్థ ఎక్స్ప్లజర్ రూపొందించిన ఏఐతో 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇక సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద రాష్ట్రంలోని 100కు పైగా ప్రముఖ పర్యాటక పుణ్యక్షేత్రాల్లో దశల వారీగా ఏఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. తొలి ఏడాదిలో 30 ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో సేవలు ప్రారంభించి 3 ఏళ్లలో పూర్తి స్థాయిలో విస్తరించనున్నారు. పర్యాటకుల అభిరుచులు, భాష ఎంపికలు, ప్రవర్తన ధోరణులను విశ్లేషించే రియల్ టైం అనలిటిక్స్ కూడా ఏపీటీఏకు అందుబాటులోకి రానున్నాయి. ఇక వీటి ఆధారంగా భవిష్యత్ పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు రూపొందించేందుకు వీలుంటుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆస్క్ ఏఐ పేరుతో రూపొందించిన క్యూఆర్ కోడ్ను ఆవిష్కరించారు. రాజధాని అమరావతి అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచే దిశగా సిఆర్డీఏ 63వ అథారిటీ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ల్యాండ్ పూలింగ్ రైతులకు పెరిగిన వార్షిక కౌలు, కొత్తగా పూలింగ్లో పాల్గొనే వారికి రుణమాఫీ, గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయే వారికి మెరుగైన పునరావాసం, టౌన్షిప్లలో అంతర్జాతీయ పాఠశాలలు, ఆసుపత్రుల ఏర్పాటు వంటి అంశాలకు ఆమోదం లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 2024 జూన్ 12 నుంచి ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 40,000 వరకు యాన్యుటీ అందించాలని నిర్ణయించారు. భూములు అప్పగించిన తేదీ నుంచి 10 ఏళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఇక జరీబు భూములకు ప్రతి ఏడాది ఎకరానికి 5,000 చొప్పున, మెట్ట భూములకు 3,000 చొప్పున వార్షిక కౌలు పెరగనుంది. ట్రంక్ రోడ్ల నిర్మాణం కారణంగా గ్రామ కంఠాల్లో భూములు కోల్పోయే కుటుంబాలకు అదే గ్రామంలో సమాన విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయిస్తారు. ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు 1 సంవత్సరం పాటు అద్దె భత్యాన్ని నెలకు 5,000 నుంచి 10,000కు పెంచుతూ అథారిటీ ఆమోదం తెలిపింది. కొత్తగా ల్యాండ్ పూలింగ్లో భూములు ఇచ్చే రైతులకు గరిష్టంగా 1.50 లక్షల వరకు రుణమాఫీ వర్తింపచేయాలని నిర్ణయించారు. ఇక 2026 జనవరి 6 లోపు తీసుకున్న వ్యవసాయ రుణాలకు మాత్రమే ఈ రుణమాఫీ వర్తిస్తుంది. రాజధాని అమరావతికి తలమానికమైన ఐకానిక్ నిర్మాణాల్లో త్వరలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. ప్రధాన పరిపాలనా భవనాలైన జనరల్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, టవర్ 1, 2, టవర్ 3, 4ల నిర్మాణంలో తొలి అంకం పూర్తి కాబోతుంది. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఐకానిక్ టవర్ల డయాగ్రిడ్ నిర్మాణంలో తొలి డైమండ్ పూర్తవుతుందని నిర్మాణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటి వరకు నిర్మాణంలో అత్యంత సంక్లిష్టమైన ఫౌండేషన్, పైలింగ్ పనులు పూర్తి కావడంతో ఇక భవన నిర్మాణ పనులు చకచకా సాగుతున్నాయి. భవన నిర్మాణంలో అత్యంత కీలకమైన పునాదుల దశ. అందున అమరావతిలో నిర్మించే ఈ పరిపాలనా భవనాలు ఒక్కొక్కటి 40 అంతస్తులుంటాయి. జీఏడీ భవనం అయితే ఏకంగా 50 అంతస్తుల వరకు ఉంటుంది. అలాంటి భవనాలకు పునాదులు అత్యంత పటిష్టంగా వేయాలి. దీనికోసం భారీగా గుంతలు తవ్వి డ్రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు. దాదాపు 30 అడుగుల లోతులో గుంతలు తవ్వి వేసిన ఫౌండేషన్, పైలింగ్ పనులకు ఎన్నో ఆటంకాలు ఎదురయ్యాయి. నేలమట్టం కంటే 30 అడుగుల లోతులో పనులు జరగడంతో చిన్న చినుకు పడితేనే పనులన్నీ ఆగిపోయేవి. దీంతో పునాదుల పనులకే 2 ఏళ్లకు పైగా సమయం పట్టింది. విజయవాడకు చెందిన గాదే సాయికృష్ణ అదృశ్యం కేసులో ప్రధాన నిందితుడు సిఐ నాగరాజును పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ కోర్టు విధించిన షరతులను హైకోర్టు పాక్షికంగా సవరించింది. కస్టడీలో సిఐ వెల్లడించే వివరాల ఆధారంగా సాక్ష్యాధారాల సేకరణ, సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం ఆయన్ను నేర ఘటన జరిగిన ప్రాంతానికి తీసుకువెళ్లేందుకు అనుమతిచ్చింది. రేపటి నుంచి 16వ తేదీ వరకు 8 రోజుల పాటు నాగరాజును ప్రశ్నించేందుకు అనుమతిచ్చింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి విజయవాడకు, తిరిగి విజయవాడ నుంచి సెంట్రల్ జైలుకు తరలించే పూర్తి ప్రయాణాన్ని వీడియోగ్రఫీ చేయాలని, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సిట్కు స్పష్టం చేసింది. కస్టడీ ముగిసిన తర్వాత ఈ నెల 17న ఒరిజినల్ వీడియో రికార్డింగ్ మొత్తాన్ని సంబంధిత మ్యాజిస్ట్రేట్కు సమర్పించాలని ఆదేశించింది. పోలీస్ కస్టడీ సమయంలో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు ప్రాంగణంలో రికార్డైన పూర్తి సీసీటీవీ ఫుటేజ్ను అదే రోజు మ్యాజిస్ట్రేట్ ముందు ఉంచాలని జైలు సూపరింటెండెంట్కు స్పష్టం చేసింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుపై 2వ కేసు నమోదైంది. విజయవాడ ఫకీర్గూడానికి చెందిన సస్పెక్ట్ చీటర్ పేరిపోగు క్రాంతికుమార్ ఆత్మహత్య కేసును SC/ST అట్రాసిటీ కేసుగా పోలీసులు మార్పు చేశారు. నిషేధిత మావోయిస్ట్ సంస్థలకు మద్దతిచ్చి హిందూ దేవతలపై నోరు పారేసుకున్న బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్పై పోలీసులు పీటీ వారెంట్లు అమలు చేసే యోచనలో ఉన్నారు. ఇప్పటికే గన్నవరం పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. రావణ్పై కాకినాడ జిల్లా సర్పవరం, పిఠాపురం, అనకాపల్లి జిల్లా పాయకరావుపేట, కృష్ణా జిల్లాలోని ఎనుగుదురు, విజయవాడ 1 టౌన్, ఏలూరు 3 టౌన్ స్టేషన్లో 2, నిడదవోలు పిఎస్లో కేసులు నమోదయ్యాయి. ఇక సర్పవరం, పిఠాపురం, పాయకరావుపేట, ఎనుగురు స్టేషన్లలో నమోదైన కేసులో రావణ్కు బెయిల్ వచ్చింది. మిగిలిన స్టేషన్లలో నమోదైన కేసుల్లో ఇంకా అరెస్ట్ చేయలేదు. ఇవి కాకుండా ఎన్టీఆర్ జిల్లాతో పాటు పలు జిల్లాల్లో ఫిర్యాదులు అందుతున్నాయి.
ఆయా కేసులో రావణ్ను అరెస్ట్ చేయడానికి వీలుగా సంబంధిత పోలీసులు కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వ బిల్లుల చెల్లింపులో అక్రమాలకు పాల్పడి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఏపీఎస్ ఆర్టీసీలోనూ అల్లాడించినట్లు చర్చ జరుగుతోంది. ఆంధ్రజ్యోతి సంచికలో నిన్న ప్రచురితమైన అల్లాడిస్తున్నారు వార్తా కథనం విజయవాడ ఆర్టీసీ హౌస్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2020 వరకు కార్పొరేషన్గా ఉన్న ఆర్టీసీలో అధికారుల వేతనాలు ప్రభుత్వంలోని ఐఏఎస్ల కన్నా ఎక్కువగా ఉండేవి. ఆర్టీసీలో ఈడీలు తీసుకునే జీత భత్యాలు సీనియర్ ఐఏఎస్ జీతం కంటే ఎక్కువగా, డిపో మేనేజర్ జీతం ఆర్డీఓ, డీఎస్పీ కన్నా అధికంగా ఉండేది. అయితే 2020 జనవరి నుంచి ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులు మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో విలీనమయ్యారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పేరుతో ఆర్టీసీలోని 50,000 మందిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విలీనం చేసింది. అయితే 2022 జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ జరిగింది. ఆ సమయానికి ఆర్టీసీ నుంచి ప్రభుత్వంలో విలీనమైన అధికారుల జీతాలు ఎక్కువగా, సిబ్బంది వేతనాలు తక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తమ వేతనాలు పెంచాలంటూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి. పలు దఫాల చర్చల తర్వాత 2022 సెప్టెంబర్లో ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఆర్టీసీ నుంచి విలీనమైన సిబ్బందికి చెల్లించేలా అంగీకారం కుదిరింది. కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్లు, ఇతర సిబ్బందికి 4-5 వేల చొప్పున జీతాలు పెరిగాయి. అయితే 2022 జనవరి నుంచి అమలు చేస్తూ 9 నెలల బకాయిలు సైతం ప్రభుత్వం చెల్లించింది. ఇదే సమయంలో అధికారుల జీతాలు కార్పొరేషన్లో ఉన్నప్పటితో పోల్చితే ప్రభుత్వంలోకి మారాక సహజంగానే తగ్గాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు త్రయం ఆర్థిక ఉగ్రవాదులని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు 9.5 ఏళ్ల వాళ్లకు పాలన అప్పగిస్తే 8.21 లక్షల కోట్లు అప్పు చేశారని ఆరోపించారు. 38,000 కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును 1.21 లక్షల కోట్లకు చేర్చారని అన్నారు. 1.02 లక్షల కోట్ల చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభించిన 3 ఏళ్లలోనే ఆ ప్రాజెక్టు కూలేశ్వరంగా మారిందన్నారు. ప్రజలు నమ్మి అధికారాన్ని ఇస్తే ముగ్గురు కలిసి విధ్వంసం సృష్టించారని, వారిది ఆర్థిక ఉగ్రవాదుల కుటుంబం అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక మూలాలను దోపిడీ చేసిన ఆ కుటుంబానికి ప్రజాకోర్టులో 2 సార్లు తీర్పు ఇచ్చారన్నారు. తెలంగాణ వాదులు కలలుగన్నది వేరు, కేసీఆర్ ఆలోచన, దృష్టి చేరుకోవాలనే మజిలీ వేరని అన్నారు. ప్రజాభవన్లో కాళేశ్వరం పునర్నిర్మాణం దిశగా జరుగుతున్న ప్రయత్నాలను ప్రజాప్రతినిధులకు వివరిస్తూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ జరిగింది. కాళేశ్వరంపై చర్చ పెట్టాలని కోరుతూ కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని డిమాండ్ చేశారు. తనకెందుకు బ్యారేజ్లు అప్పగించాలో కేసీఆర్ సభకు చెప్పి మెప్పించగలిగితే 3 బ్యారేజ్లను ఆయనకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వారం రోజులు కాదు, 3 ఏళ్లు అప్పగిస్తామని, ఎల్ఎన్టీతో పాటు ఇతర కాంట్రాక్టర్లను తొలగించి మేజర్ కాంట్రాక్టర్ కింద కేసీఆర్కు బ్యారేజ్లు అప్పగిస్తామని ప్రకటించారు. కాంట్రాక్టర్లను 60C కింద టర్మినేట్ చేసి బ్యారేజ్లు అప్పగిస్తామని, కేసీఆర్ తనకు కావాల్సిన వాళ్ళందరినీ పెట్టుకుని పనిచేయాలని సవాల్ విసిరారు. ఇక కేసీఆర్ వాదనలో బలం ఉంటే ఏ తప్పుకు పాల్పడకపోతే సభకు రావాలన్నారు. ఉభయ సభల సంయుక్త సమావేశం పెట్టడానికైనా సిద్ధంగా ఉన్నానని రేవంత్ ప్రకటించారు. పాలనలో పారదర్శకత కోసం డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని, అవసరమైన చట్టాలను రూపొందించాలని సూచించారు. ఇక ఎంసీహెచ్ఆర్డీఏలోని బోధి పెవిలియన్లో ఆయన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా 1వ తేదీన జీతాలు అందించేందుకు వివరాలను డిజిటలైజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ విభాగాల్లోని కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు, బ్యాంకు ఖాతాల వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు. తెలంగాణలో సుమారు 4,800 కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీలుండగా ఇందులో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు సీఎంకు వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం సొమ్ములు ఇచ్చినా ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదని తెలిపారు. ఇక దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. డిజిటల్ గవర్నెన్స్తో ఈ సమస్యకు అడ్డుకట్ట వేయాలన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెల 1 నుంచి 5 లోపు పారదర్శకంగా జీతాలు చెల్లించేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. డిజిటలైజేషన్ ప్రక్రియను అమల్లోకి తెచ్చేందుకు వీలుగా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, సభ్యుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైంది. చైర్మన్తో పాటు 18 మంది సభ్యులు జూలై 11న ప్రధాన ఆలయ ముఖ మండపంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. వీరితో ఆలయ కార్యనిర్వహణాధికారి జె భవానీ శంకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థాన ధర్మకర్తల మండలి తరహాలోనే ఈ ప్రమాణ స్వీకారం జరగబోతోంది.
ట్రస్ట్ బోర్డు అధికారులు ఈ కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్ గా నియమితులైన మన్నె సత్యనారాయణ రెడ్డి సభ్యులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. ఈ సమావేశంలో ఆలయ అభివృద్ధి ప్రణాళికలు, భక్తులకు వసతి సదుపాయాలతో పాటు పలు విధి విధానాలపై సీఎం దిశానిర్దేశం చేస్తారని సమాచారం. అధికార కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, వరంగల్ జిల్లా నేతల మధ్య రాజకీయ వైరం మరోసారి బయటపడ్డాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. అందుకు దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయం వేదికైంది. మంత్రి, ఎమ్మెల్యే మధ్య వివాదం ఇప్పుడు పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. దేవాదాయ శాఖపై కడియం సమీక్ష నిర్వహించడమే ఈ వివాదానికి కారణం. తనకు ఏమాత్రం సమాచారం లేకుండా తన శాఖపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా ఆదేశాలు జారీ చేయడం నిబంధనల ఉల్లంఘన కిందకే వస్తుందని మంత్రి సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కడియం హైదరాబాద్లోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కీలక అంశాలపై ఎమ్మెల్యే కడియం సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్ష విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి సురేఖ సీఎంకు 3 పేజీల లేఖతో పాటు కడియం తీరుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మంత్రిని విస్మరించి సమావేశం నిర్వహించడం, మంత్రి స్థాయిలో నిర్ణయించాల్సిన అంశాలపై ఆదేశాలు జారీ చేయడం పరిపాలన వ్యవస్థలో అనుచిత సంప్రదాయానికి నాంది పలికే చర్యగా పేర్కొన్నారు. ఇది సాధారణ పరిపాలన లోపంగా కాకుండా శాఖ మంత్రి అధికారాలను బహిరంగంగా ప్రశ్నించే ప్రయత్నంగా కనిపిస్తోంది అన్నారు. కడియం గతంలో కూడా తన రాజకీయ, వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులను రెచ్చగొట్టి తనపై దుష్ప్రచారానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. దేవాదాయ శాఖలో అధికారుల తీరుతో మంత్రికి వరుస పరాభవాలు ఎదురవుతున్నాయి. ఒకే రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా చట్ట ప్రకారం మనుగడలో ఉన్న పేరును పోలినట్లుగానే మీ పార్టీకి పేరు ఎలా పెడతారు అంటూ కవిత పార్టీ పేరుపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఇదో అనవసరమైన పిటిషన్లా కనిపిస్తోందని, మీ వాదనలేవి కోర్టు ముందు నిలవబోవని తేల్చి చెప్పింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఆ పార్టీతో విభేదించి కొత్త పార్టీని స్థాపించారు. దీనికోసం ఎన్నికల కమిషన్కు 3 పేర్లతో జాబితాను పంపారు. అందులో తెలంగాణ రక్షణ సమితి పేరును కేంద్ర ఎన్నికల కమిషన్ ఖరారు చేసింది. అయితే పార్టీ పేరు ఖరారుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం గత నెల జూన్ 23న కవితకు నోటీసులు పంపింది. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని పోలిన విధంగా అదే అర్థం వచ్చేలా ఎలాంటి పేర్లు ఉండకూడదని ఈసీ స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రతిపాదించిన తెలంగాణ రక్షణ సేన లేదా తెలంగాణ రక్షణ సమితి అనే పేర్లు పాత టీఆర్ఎస్ ను పోలి ఉన్నాయని, 2 పార్టీల పేర్లు ఒకేలా ఉన్నాయని ఈసీ అభ్యంతరం లేవనెత్తింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ కవిత పార్టీ తరపున ఆమె భర్త, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న అనిల్ కుమార్ ఢిల్లీ హైకోర్టు మెట్లెక్కారు. తాటిచెర్ల 2 బొగ్గు గని ఎట్టకేలకు సింగరేణికే దక్కింది. ఎలాంటి వేలం లేకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ గనిని సింగరేణికి కేటాయించింది. తెలంగాణలోని బొగ్గు గనులను కేంద్రం వరుసగా వేలం వేస్తుండటంతో తవ్వేందుకు సింగరేణికి గనులు కరువయ్యే పరిస్థితి నెలకొంది. సంస్థ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో తాటిచెర్ల 2 గనిని సింగరేణికే కేటాయిస్తున్నట్లు కేంద్ర శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రకటించడంతో సంస్థ కార్మికుల్లో హర్షాతిరేకాలు నెలకొన్నాయి. రాష్ట్ర అభివృద్ధి, సింగరేణి భవిష్యత్తు, కార్మికులు, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ గనిని సింగరేణికే కేటాయించాలంటూ ప్రధాని మోదీని తాను అభ్యర్థించానని, అందుకు ఆయన అనుమతిచ్చారని, దీంతో ఆ ఫైల్పై తాను సంతకం చేశానని కిషన్ రెడ్డి చెప్పారు. 2020 నుంచి ఇప్పటి వరకు ఏ బొగ్గు గనిని వేలం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థకు ఇవ్వలేదని గుర్తు చేసిన ఆయన ఒక్క సింగరేణి విషయంలోనే ఈ చొరవ తీసుకున్నామని చెప్పారు. సింగరేణిలో ఉద్యోగాలు తగ్గుతున్నాయని, బొగ్గు ఉత్పత్తి పడిపోతుందని, సంస్థకు రావాల్సిన వేల కోట్ల బకాయిలు పేరుకుపోయి సంస్థ భవిష్యత్తు ఆందోళనకరంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నైని, తాటిచెర్ల 2 బొగ్గు గనులను కేటాయించడం కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధి పట్ల ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కుమారుడు హిమాన్షు జిమ్లో వ్యాయామం చేస్తుండగా ముక్కుకు స్వల్ప గాయమైంది. చికిత్స కోసం ఆయన గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు. మాజీ సీఎం కేసీఆర్ మనవణ్ణి పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చారు. హిమాన్షు ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆసుపత్రికి వచ్చారు. తాను కోలుకుంటున్నట్లు హిమాన్షు ఎక్స్ వేదికగా వెల్లడించారు. కాగా హిమాన్షు ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కేటీఆర్ ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. ధరణిలో లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు జరిపిన భూభాగోతాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూముల పందేరాలను కొందరు అధికారులు ప్రభుత్వం మారాక కూడా కొనసాగిస్తున్నారు. ధరణిని అడ్డుపెట్టుకుని హైదరాబాద్ శివార్లలోని అబ్దుల్లాపూర్మెట్ మండలం మునుగినూరులో 200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని రెవెన్యూ అధికారులు అన్యాక్రాంతం చేశారు. తొలుత ప్రభుత్వ భూములను పట్టా భూములుగా మార్చి వాటికి ఆగమేఘాల మీద పాస్బుక్లు జారీ చేశారు. ఆపై వ్యవసాయేతర భూమిగా మార్చేశారు.
ఈ వ్యవహారం ఇటీవలే ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో ఆ భూములను తిరిగి నిషేధిత జాబితాలో పెట్టారు. ఈ కేసును సీసీఎల్ఏ సుమోటోగా తీసుకుని శాఖాపరమైన విచారణ చేపట్టింది. మునుగనూరులోని సర్వే నంబర్ 44లో 44.10 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గతంలో పేదలకు అసైన్ చేశారు. మిగతా భూమి ప్రభుత్వ రికార్డుల్లో ప్రభుత్వ పోరంబోకు భూమిగా నమోదైంది. అలాగే 4.25 ఎకరాలు 7.16 ఎకరాలు కలిపి మొత్తం 12.01 ఎకరాల భూమి ప్రభుత్వ భూమిగానే రెవెన్యూ రికార్డులో నమోదైంది. గత కొన్ని దశాబ్దాలుగా రికార్డుల్లో ఈ భూములను ప్రభుత్వ భూములుగా పేర్కొంటూ క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టారు. విజయవాడ హైవే, నాగార్జునసాగర్ హైవేలకు మధ్యలో ఉండే ఈ భూములు అత్యంత ఖరీదైనవి. ఎంత లేదన్నా ఎకరం 15 కోట్లకు పైనే ధర పలుకుతుంది. భూమి విలువ 200 కోట్ల వరకు ఉంటుంది. ధరణి వెబ్సైట్లో మీ భూమి వివరాలు చూసుకుంటే మీ పేరు మీదనే కనిపించేవి. కానీ ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చి ఈసీ తీస్తే ఇతరుల పేరు వస్తుంది. ఎందుకంటే మీ భూమి మీకు తెలియకుండానే ఎవరికో సేల్ డీడ్ అయిపోయి ఉంటుంది. గతంలో జరిగిన ధరణి అక్రమాల్లో ఇది ఒకటి. ఇలా జరగడం సాధ్యమేనా అంటే ఈ అక్రమాలపై జరుగుతున్న విచారణలో ఇలాంటి విషయాలే వెల్లడవుతున్నట్లుగా సమాచారం. ధరణిలో వేర్వేరుగా 2 డేటాబేస్ సర్వర్లు రన్ చేశారు. ఒకటి పబ్లిక్ చూసే రీడ్ ఓన్లీ కాపీ కాగా రెండోది రెవెన్యూ అధికారులు వాడే రైట్ కాపీ. కొన్నిసార్లు అక్రమార్కులు రైట్ కాపీలో భూమి వివరాలు మార్చినా పబ్లిక్ చూసే వెబ్సైట్లో మాత్రం పాత వివరాలే కనిపించేవి. దీంతో రైతు తన భూమి సురక్షితంగానే ఉందని అనుకునేవాడు. కానీ అంతర్గతంగా అప్పటికే మ్యూటేషన్ జరిగిపోయి మరొకరి పేరుతో సేల్ డీడ్ కూడా జనరేట్ అయిపోయేది. రైతుకు ఈ విషయం బ్యాంక్ లోన్ తీసుకునేందుకు వెళ్లినప్పుడో లేదా ఈసీ తీసినప్పుడో మాత్రమే తెలిసేది. అయితే కలెక్టర్లు, తహసీల్దార్ల ప్రమేయం లేకుండానే ధరణి పోర్టల్ నిర్వహణ చేపట్టిన సంస్థ వాడిన కోడింగ్ను, డేటాబేస్ స్థాయిలో ఉన్న సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకుని భూ లావాదేవీలు జరిగిపోయాయి. ఇలా వేల ఎకరాల ఖరీదైన భూములు చేతులు మారాయి. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి జిల్లాలో సామాన్య రైతులకు చెందిన ఖరీదైన భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లాయి. కలెక్టర్, తహసీల్దార్ లాగిన్ అవ్వకుండానే అక్రమార్కులు డేటాబేస్లోకి నేరుగా చొరబడ్డారు. సూపర్ అడ్మిన్ లాగిన్ ఐడీలను ఉపయోగించి సర్వర్ లోపల డేటా కరెక్షన్ మాడ్యూల్ ద్వారా నేరుగా ఒక ల్యాండ్ ప్రొఫైల్ను ఎడిట్ చేశారు. ఇండోనేషియా పర్యటన సందర్భంగా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్, అంతరిక్షం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల సహకారాన్ని విస్తరిస్తూ పలు ఒప్పందాలు కుదిరాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో అద్భుత పనితీరు కనబర్చిన బ్రహ్మోస్ క్షిపణులను ఇండోనేషియాకు అందించడానికి భారత్ అంగీకారం తెలిపింది. అలాగే స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎయిర్ టు ఎయిర్ క్షిపణి వ్యవస్థ అస్త్రాను కూడా ఆ దేశానికి అందించనుంది. ఇండోనేషియాలో ఖనిజాలు, మైనింగ్ రంగంలో భారత్ పెట్టుబడులు పెట్టనుంది. ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్కు సంబంధించిన సాంకేతికత మెరుగుదలకు సహకారం అందించనుంది. 2 దేశాల మధ్య తీర రక్షణ దళాన్ని బలోపేతం చేయడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు సహకారంపై ఒప్పందం కుదిరింది. ఇండోనేషియాలో స్టెయిన్లెస్ స్టీల్ స్లాబ్ తయారీ కేంద్రం స్థాపనకు సెయిల్, పీటీ, ట్రాక్టో స్టీల్ మధ్య ఉమ్మడి ఒప్పందం కుదిరింది. ఇక తూర్పు జావా ప్రావిన్స్లోని సింగిసరి ఎస్ఈజెడ్లో బెంగళూరు ఐఐఎం క్యాంపస్ ఏర్పాటు కోసం కూడా ఒప్పందం జరిగింది. అదేవిధంగా ఇరు దేశాల పౌరులకు వ్యాపార లావాదేవీలను, సరిహద్దు ప్రయాణాలను సులభతరం చేసే దిశగా ఇండోనేషియా చెల్లింపుల వ్యవస్థలో భారత్ యూపీఐ లింక్ కానుంది. ఇక ప్రధాని మోదీ కెరీర్ను, భారత్లో ఆయన అమలు చేస్తున్న కార్యక్రమాలను చాలా వరకు తాను కాపీ కొడుతుంటానని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో తెలిపారు. అయోధ్యలో కానుకల చోరీ గుట్టు విప్పుదామన్నా ఆధారాలు లేకుండా అక్రమార్కులు ఎంతో తెలివిగా వ్యవహరించారు. కనీసం 180 రోజులకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్ రికార్డులను భద్రపరచాలన్న ఆడిట్ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కుతూ 45 రోజులకు సంబంధించిన ఆధారాలే ఉంచుతున్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. ఏప్రిల్ 27 నుంచి జూన్ 6 మధ్య కాలంలో 41 రోజుల్లో మొత్తం 70 చోరీలు జరిగినట్టు రికార్డులను పరిశీలించినప్పుడు వెలుగు చూసింది. ఏప్రిల్ 27కు ముందు కూడా చోరీలు జరిగే ఉంటాయని అనుమానిస్తున్నప్పటికీ నిరూపించేందుకు ఆధారాలు లేవు. ఇక 2024 జనవరి 24న అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం, బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి సంబంధించి ఆలయ ట్రస్టు భారీగా 113 కోట్లు ఖర్చు చేయడం వెనుక ఏమైనా అక్రమాలు చోటు చేసుకున్నాయా అన్న అంశంపైన సిట్ దృష్టి సారించింది. ఇక విరాళాల చోరీ నిందితుల్లో ఒకరైన అవినాష్ శుక్లా కొట్టేసిన రాముడి సొమ్ముతో ప్రియురాలకి ఖరీదైన ఐఫోన్ను కానుకగా ఇచ్చినట్టు సమాచారం. అంతేకాదు 2.5 లక్షలను ఆమె ఖాతాకు బదిలీ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. రాముడికి భక్తులు సమర్పించిన 2926 వస్తువులు భద్రంగానే ఉన్నాయని, వాటి రికార్డులను కూడా నిర్వహిస్తున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి ప్రకటించారు. ప్రస్తుతం 30 కిలోల బంగారం,
1518 కిలోల వెండి వస్తువులు ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. కొత్త టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టును ఓటమి వెంటాడుతోంది. ఇంగ్లాండ్తో 3వ టీ20లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. ఈసారి ఆట మరింత ఘోరం. ఏకంగా 125 పరుగుల తేడాతో చిత్తైంది. దీంతో 5 టీ20ల పోరులో ఇంగ్లాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలి టీ20 వర్షంతో రద్దయింది. మొదట ఓపెనర్ ఫిల్ సాల్ట్ 70 మెరుపులతో ఇంగ్లాండ్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. శామ్ కరన్ 41, బట్లర్ 36 పరుగులతో కూడా రాణించారు. ఛేదనలో భారత్ బ్యాటర్లు తీవ్రంగా తడబడ్డంతో భారత్ 11.4 ఓవర్లలో 76 పరుగులకే కుప్పకూలింది. జోస్టన్ 4, ఆర్చర్ 3 వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. ఛేదనలో టీమిండియా 1.5 ఓవర్లలో 23 రన్స్తో బాగానే ఆరంభించింది. 2 సిక్స్లు బాదిన యువ కెరటం సూర్యవంశీ జోరు మీద కనిపించాడు. కానీ ఓవర్ తేడాతో అభిషేక్, సూర్యవంశీ అవుట్ అయిపోయారు. ఆ తర్వాత పరుగులు రాకపోగా వికెట్లు పడుతూ పోయాయి. ఇక ఇషాన్ కిషన్ 13, శ్రేయస్ 5, అక్షర్ 10 పరుగులు చేశారు. పవర్ ప్లే ఆఖరికి భారత్ కష్టాల్లో కూరుకుపోయింది. ఇక తిలక్ 3, శివం దుబే 2 కూడా అవుట్ అయిపోవడంతో టీమిండియా ఓటమి చాలా ముందే ఖరారైపోయింది. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఎంతోసేపు సాగలేదు.